ఏపీలోని పుణ్యక్షేత్రాల అభివృద్ధికి సీఎం చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా శ్రీశైల మహాక్షేత్రం అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ వేశారు. శ్రీగిరి క్షేత్రాన్ని టీటీడీ తరహాలో డెవలప్ చేసేందుకు బృహత్ ప్రణాళిక రూపొందించారు. శ్రీశైలంను తిరుమలలా, సున్నిపేటను తిరుపతి మాదిరిగా తీర్చిదిద్దేందుకు సీఎం చంద్రబాబు సంకల్పించారు. ఇప్పటికే పలుమార్లు శ్రీశైలం అభివృద్ధిపై మంత్రులు, ఇంజనీర్లతో సీఎం చర్చించారు. శ్రీశైలం ఆలయ పరిధిలో కేవలం భక్తులు, వారికి అవసరమయ్యే సదుపాయాలు మాత్రమే ఉండాలని, అలాగే ఆలయంలో పనిచేసే ఉద్యోగులు, సిబ్బందికి సున్నిపేటలో నివాస గృహాలు ఉండేలా సీఎం నిర్ణయించారు. దీంతో త్వరలో శ్రీశైలం సున్నిపేట రూపురేఖలు మారిపోనున్నాయి. శ్రీశైలంలో కొలువైన శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామివార్లను దర్శించుకునేందుకు ఏపీ నుంచే కాక తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర తదితర ప్రాంతాల నుంచి లక్షలాదిగా భక్తులు తరలివస్తారు. అయితే శ్రీశైలానికి వచ్చే భక్తుల సంఖ్య ఏడాదికేడాది పెరుగుతూనే ఉంది. దీంతో మల్లన్న భక్తులకు ఇబ్బందులు తప్పటం లేదు. అయితే రాష్ట్ర విభజన అనంతరం అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం శ్రీశైలం అభివృద్ధికి ప్రత్యేక మాస్టర్ ప్లాన్ ను ఏర్పాటు చేసి విడతల వారీగా అమలు చేసింది. ఇందులో ప్రధానంగా శ్రీశైలంలో మాడవీధుల విస్తరణ, ఔటర్ రింగ్ రోడ్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఆలయం చుట్టుపక్కల ఉండే దుకాణాలు తొలగించి కొత్త షాపింగ్ కాంప్లెక్స్, అలాగే సున్నిపేటలో దేవస్థానం ఎంప్లాయీస్ కు క్వార్టర్స్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. టీడీపీ గవర్నమెంట్ లో మాస్టర్ ప్లాన్ 90% అమలైంది. ఇక సున్నిపేటలో ఉద్యోగుల నివాస గృహాల పనులు మాత్రం కేవలం 30% జరిగాయి. ఈ పనులు జరుగుతుండగానే 2019లో అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం ఉద్యోగుల నివాస గృహాలపై దృష్టి సారించలేదు. ఇసుక కొరత వల్ల అభివృద్ధి పనులు అటకెక్కాయి. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలో రాగానే అన్ని పనులు పూర్తి చేయాలని చంద్రబాబు ఆదేశించారు. దీంతో పనులు వేగంగా జరిగి 90% పూర్తయ్యాయి. ఈ క్రమంలోనే మార్చి నెలాఖరులో సున్నిపేటలో ఎంప్లాయీస్ క్వార్టర్స్ ను ప్రారంభించాలని అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. శ్రీశైలం దేవస్థానంలో పనిచేసే ఉద్యోగులు, అలాగే సామాన్యులు సైతం సున్నిపేటకు వెళ్లేలా కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మరోవైపు శ్రీశైలం టెంపుల్ టూరిజంలో భాగంగా ఇటీవల సీప్లేన్ ను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. అందుకు సంబంధించిన ట్రయల్ రన్ కూడా సక్సెస్ కావడంతో మార్చిలో సీప్లేన్ సర్వీసులు ప్రారంభమవుతాయని సమాచారం. అలాగే శ్రీశైలానికి రైలు మార్గం కూడా ఏర్పాటు చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు సంకల్పించినట్లు తెలుస్తోంది. నాగార్జున సాగర్ నుంచి శ్రీశైలానికి, అదేవిధంగా కొల్లాపూర్ నుంచి శ్రీశైలానికి కృష్ణానదిలో బోటింగ్ సర్వీసులను వచ్చే ఏడాది నుంచి మరింత పెంచేలా చర్యలు చేపట్టాలని అధికారులను సీఎం ఆదేశించినట్లు తెలుస్తోంది. ఇక శ్రీశైల పుణ్యక్షేత్రంలో ప్రధానంగా ఉన్న సమస్య ట్రాఫిక్ జామ్. డ్యాం గేట్లు తెరిచినప్పుడు పండుగ సమయాల్లో భక్తులు గంటల తరబడి వాహనాల్లో నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఇకపై అలాంటి సమస్య లేకుండా అటవీ మార్గంలో రోడ్ల విస్తరణకు శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది. శ్రీశైలంలో ఉండే ఉద్యోగులు, వ్యాపారులు, సామాన్యులను మొత్తం సున్నిపేటకు తరలించి అక్కడే వారికి నివాస గృహాలు ఏర్పాటు చేసి సున్నిపేట నుంచి ప్రతిరోజు శ్రీశైలం వచ్చే ఉద్యోగులకు ఎలక్ట్రికల్ బస్సులు ఏర్పాటు చేయడానికి కసరత్తు చేస్తోంది. దీంతో సున్నిపేటను టూరిజం హబ్ గాను, భక్తులకు, ఉద్యోగులకు సేద తీర్చి నీడలాను ఉండబోతోంది. అయితే ఈ మాస్టర్ ప్లాన్ అమలుకు 100 కోట్ల రూపాయల బడ్జెట్ అవుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. అయినప్పటికీ భక్తులను దృష్టిలో పెట్టుకుని సీఎం చంద్రబాబు శ్రీశైలంలో అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు కంకణం కట్టుకున్నారు.